మీరు ఉద్యోగం చేస్తుంటారా? మీ ఈపీఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకు ఒక పెద్ద క్వశ్చన్, మన రిటైర్మెంట్కి ఈపీఎస్ ఒకటి సరిపోతుందా లేదంటే ఎన్పిఎస్ కూడా అవసరమా? ఈ వీడియో అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది మీ రిటైర్మెంట్ పైన. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈపీఎస్ చూసుకున్నట్టయితే, మీరు ఈపీఎఫ్ ఎంప్లాయ్ అయితే మీకు ఖచ్చితంగా ఈపీఎస్ అనేది ఉంటుంది ఆల్రెడీ. ఇది మనకు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో 8.33% అయితే ఈపీఎస్కి వెళ్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇది లిమిటెడ్ పెన్షన్ అండి, అంటే మ్యాక్స్ 7,500 వరకే వస్తుంది పెన్షన్ అనేది. అండ్ నో రిస్క్ అయితే ఉండదు దీనికి ఎటువంటిది. ఫార్ములా కూడా ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి మనకి మ్యాక్స్ 7,500 వరకే వస్తుంది. మీకు ఎంత శాలరీ అయినా ఉన్నా కూడా మ్యాక్స్ 7,500 వస్తుంది పెన్షన్ మనకి. ఈపీఎస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది లో బడ్జెట్కి సరిపోతుంది, అంటే డైలీ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోతుంది, కానీ లగ్జరీ లైఫ్కి అయితే మీకు యూజ్ అవ్వదు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇప్పుడు రియల్ గేమ్ చేంజర్ ఎన్పిఎస్ గురించి చూద్దాం. దీనికైతే ఎటువంటి లిమిట్ ఉండదండి. దీంట్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. దీంట్లో మనం పెట్టే మనీ ఏదైతే ఉందో అది మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి రిస్క్ అనేది మార్కెట్ మీద బేస్డ్ అయి ఉంటుంది. కానీ మనకు వచ్చే పెన్షన్కి లిమిట్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ ఉంటుంది. రిటైర్మెంట్ కార్పస్ అయితే మీ చేతిలో ఉంటుందండి. దీనిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇంకోటి, దీంట్లో కూడా మనం పార్షియల్ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ ద్వారా మీకైతే డిఫరెన్సెస్ చూపెడతాను, ఒకసారి టేబుల్ని చూడండి. ఈపీఎస్ పెన్షన్ అయితే మనకు జస్ట్ సర్వైవల్ కోసం సరిపోతుందండి, కానీ ఎన్పిఎస్ పెన్షన్ అయితే లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం కూడా సరిపోతుంది. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకొని మీ రిటైర్మెంట్ని దీన్ని యూజ్ చేసుకున్నట్టయితే మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా లగ్జరీగా బతకవచ్చు. ఇదండి మన వీడియో. ఇక మీ రిటైర్మెంట్ని మీ లక్ పైన వదిలేస్తారా లేదంటే ప్లాన్ చేసుకొని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో కావాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఈపీఎస్వి అండ్ ఎన్పిఎస్వి ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను. మీరు ఆ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. మీ జాబ్ చేసే ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం.